నిన్నటి రోజైతే సీఎం రేవంత్ రెడ్డి మాదిగ ఉద్యోగుల సభలోనైతే కీలకమైన వాక్యాలు చేసిరు. ఇది తెలంగాణ తొలి రాష్ట్రం ఎస్సీ వర్గీకరణ చేస్తుంది అని చెప్పి కొన్ని అంశాలను అయితే ఆయన తెరపైకి తీసుకొచ్చిండు. వాళ్ళ వెలుగులు జీవితాలలో వెలుగు రావాలని చెప్పి ఇది ప్రజాప్రభుత్వం, వారి జీవితాల్లో మార్పు రావాలి, సమిష్టి కృషితో విజయాలు సాధిస్తాం, అర్హులందరికీ సంక్షేమ పథకాలు, ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణ. మాదిగ ఉద్యోగుల అభినందన సభలో సీఎం మొత్తం మీదనైతే అర్హుల ఎస్సీలైనటువంటి అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాము, వాళ్ళ జీవితాలలో మార్పు రావాలి అని చెప్పి నిన్నటి రోజైతే సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలందరిది అని వారు కోరుకుంటేనే ప్రజాప్రభుత్వం ఏర్పడింది, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం హైదరాబాద్లోని శిల్పకల్పన వేదికలో మాదిగ ఉద్యోగుల అభినందన సభలో పాల్గొని మాట్లాడారు. ప్రజల జీవితాల్లో మార్పు రావాలనే బలమైన ఆంక్షతో ప్రజలు 2023 ఎన్నికల్లో కష్టపడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. 2023లో తమ దగ్గర అధికార యంత్రాంగం అక్రమ సంపద లేదని చెప్పారు. అక్రమ కేసులు, అక్రమ సంపదతో ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న వారు ఒకవైపు వచ్చినా సరే ఎన్నికల్లో గెలవాలని చిత్తశుద్ధితో తాము చేసిన ప్రయత్నం, మరోవైపు చివరకు పోరాడి విజయం సాధించామన్నారు. మాటలు మూటలతో అయితే తాము ఎన్నికల్లో గెలిచే వాళ్ళం కాదన్నారు. చాలా కాలం నుంచి ఎస్సీ వర్గీకరణ అంశం నలుగుతున్నది. ఈ పోరాటంలో కొంతమంది ప్రాణాలు కూడా పోయారని గుర్తు చేశారు. అయితే సాధించుకోవాలన్న తపనతో కొందరు ప్రాణత్యాగాలు చేశారని అన్నారు. ఎన్నో చిక్కుముడులు, కమిషన్లు, తర్జన భజనలు జరిగాయి అన్నారు. 20 ఏళ్ల నుంచి ఈ సమస్యను ప్రత్యక్షంగా తను కూడా చూస్తూ వచ్చానని, ఈ సందర్భంలో గతంలోను తాను కూడా చేతనైన సాయం చేశానని తెలిపారు. మందకృష్ణ మాదిగ, సతీష్ మాదిగ తన దగ్గరకు వచ్చినప్పుడు చేతనైన సాయం చేసి అండగా నిలిచానని అన్నారు. మొత్తం మీదనైతే నిన్న రేవంత్ రెడ్డి అయితే దళితులకు సంబంధించి, ఎస్సీలకు సంబంధించి అయితే కొన్ని పోరాటం చేసిరు. ఎస్సీ వర్గీకరణ కోసం కొంతమంది ప్రాణత్యాగాలు కూడా కోల్పోయారు. 20 ఏళ్ల నుంచి ఈ ఉద్యమం నడుస్తుంది అని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి అయితే గుర్తు చేయడం జరిగింది. ఈ ఉద్యమం తెలంగాణ రాష్ట్రమే అమలు చేస్తుంది, ఎస్సీ వర్గీకరణ కూడా చెప్పడం జరిగింది. దీనికోసం చాలా ఏళ్ల నుంచి చాలా మంది కష్టపడ్డారని చెప్పిండు. మొత్తం మీద వాళ్ళ జీవితాలలో మార్పులు రావాలి, మార్పులు వెలుగులు రావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పిర్రు. మేము ప్రజల కోసము 2023 ఎన్నికలలో ప్రజల కోసం కొట్లాడుతున్నాం కాబట్టి ప్రజలు మమ్మల్ని గుర్తించి మమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చారు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారు. మొత్తం ఏదైతే సరే రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పినట్టు ప్రజాపాలన వచ్చింది అని ఎక్కడెక్కడ ఏమైనా పొరపాట్లు జరుగుతున్నాయో సర్దుదిద్దుకొని ప్రజలకు ఇంకా మేలు చేయాలనే ఉద్దేశం కొద్ది అయితే పని చేయరు మీరు కూడా.